జగన్ బస్సు యాత్ర సంబంధించి కాకినాడ జిల్లాలో ఈ నెల 19వ తేదీన సిద్ధం సభ నిర్వహించనున్న నేపథ్యంలో వైసీపీ శ్రేణులు ఈ విషయాన్ని పూర్తి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడేందుకు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. ఈరోజు ఉభయ గోదావరి జిల్లాల ఇన్ఛార్జ్ మిథున్ రెడ్డి గారు, మీరు, చలమలశెట్టి సునీల్ గారు అందరూ కూడా సన్నద్ధగా సమావేశం అయితే నిర్వహించారు. ఎలా నిర్వహించబోతున్నారు 19ని? 19వ తేదీన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి బస్సు యాత్ర కాకినాడ రూరల్ వస్తుంది. మేమంతా సిద్ధం సభని ఇక నిర్వహిస్తూ ఉన్నాం. త్వరలోనే రూట్ మ్యాప్ కూడా అనౌన్స్ చేస్తాం. ఇది ఒక ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నాం. ఎందుకంటే మీకు తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే జనం, జగన్ అంటేనే జనం. ఇంకా ఆయనకి పబ్లిక్కి ఉన్న అవినాభావ సంబంధం అనేది మీరు పాదయాత్రలో చూశారు, అంతకుముందు యాత్రలో చూశారు, ఇప్పుడు చూస్తున్నారు. ఎక్కడికి వచ్చినా కూడా అదే అభిమానం, అదే ఆదరణ ఆయనకు కనిపిస్తుంది. సో ఎన్నికల్లో ఆయన ఇక్కడికి వస్తూ ఉన్నారు కాబట్టి మేము ఆయన సందేశాన్ని కానీ, లేదంటే ఆయన ఏం చెప్పబోతున్నారు అనే దాన్ని కానీ ఒక కీలకంగా చూసి భారీగా సభని నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నాం. దీనికోసం కాకినాడ పార్లమెంటు వ్యాప్తంగా అందరినీ కూడా ఇక్కడికి మేము ఆహ్వానిస్తా ఉన్నాం. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఇటీవల జరిగిన చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ సభ సందర్భంగా వ్యవసాయ శాఖపై అనేక వ్యాఖ్యలు చేశారు. మీరు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి వైసీపీలో వ్యవసాయం నిర్వీర్యమైందంటూ ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. దీన్ని ఎలా చూడొచ్చు? అంటే వ్యవసాయం దండగా అని చెప్పిన పెద్ద మనిషి వచ్చి ఇప్పుడు నిర్వీర్యమైంది, ఆవీర్యమైంది అని అంటే ఎవరు నమ్ముతాడండి? చంద్రబాబుకు ఒక బ్రాండ్ ఉంది. అతను కార్పొరేట్ మనిషి, అతను కార్పొరేట్ల కోసం పనిచేస్తాడు. నేను ఈ రాష్ట్రానికి సీఈఓనని చెప్పుకున్నవాడు. చంద్రబాబు వచ్చి వ్యవసాయం గురించి మాట్లాడితే వేదాలు వల్లించినట్టు ఉంటుంది, అంతే కదా? మీరు చెప్పండి, ఏ రోజన్నా వ్యవసాయదారులకు ఏమైనా చేశాడా? రైతాంగానికి ఏమైనా చేశాడా? రుణమాఫీ చేస్తానని చేశాడా? అట్లీస్ట్ పిచ్చిగా ఏదో చెప్తా ఉన్నాడు. ఎందుకంటే ఇతను ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. ఆ ఫ్రస్ట్రేషన్ ఎలా ఉందంటే, ఆయన ఫ్రస్ట్రేషను ఇవాళ కానీ మనం మిస్ అయితే ఈ ఎన్నికలు ఇంకా మనకి రాజకీయ భవిష్యత్తు లేదు అనేది చంద్రబాబు నాయుడు ఆలోచన. ఆయనకి కానీ ఆయన కుమారుడికి కానీ. అందుకని ఏదేదో మాట్లాడుతున్నాడు. అంటే గ్రామాల్లో ఆర్బీకే సెంటర్లు తప్ప మినహాయించి రైతులకంటూ వైసీపీ ప్రభుత్వం చేసింది ఏమీ లేదన్న వ్యాఖ్యలు కీలకంగా ఉన్నాయి. పని చేయమని నేను వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశాను కదా. ఆయనైనా పర్లేదు, ఆయన కొడుకైనా పర్లేదు, ఆయన కుమారుడు కానీ. ఇద్దరు ఎవరైనా వస్తే, లేదంటే అంతకుముందు ఆయన హయాంలో పనిచేసిన వ్యవసాయ శాఖ మంత్రులు అయినా సరే వస్తే మాట్లాడుకుంటాం కూర్చో. మేమేం చేస్తామో చెప్తాం, వాళ్ళు ఏం చేస్తారో చెప్తారు, మాట్లాడుకుందాం. ఎంత తప్పించి ఏదో గాలి మాటలు మాట్లాడితే ఎట్లా అండి? మేము చెప్తాం ఏం చేసాం, ఆయన చెప్పమనండి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఉభయ గోదావరి జిల్లాల్లో క్లీన్ స్వీప్ చేయబోతుందన్న ఆయన ఎక్కువగా మాట్లాడారు. అంటే 2 సభల్లో కూడా అదే మాటలు మాట్లాడారు. ఇది నెరవేరబోతుంది అనుకోవచ్చా? ఆశ వేరు, అత్యాశ వేరు. పాపం అత్యాశలో ఉన్నాడు, అభద్రతతో ఉన్నాడు కాబట్టి ఆయన ఏదో మాట్లాడుతూ ఉన్నాడు. చూద్దాం. ఆయన పోయినసారి 23 సీట్లు వచ్చినాయి. అది మర్చిపోతే ఎలా? రాష్ట్రంలో 23 సీట్లు వచ్చినాయి చంద్రబాబు నాయుడు గారికి. పోనీ కూటమి కలిసింది కదా, 23ని మొన్న పవన్ కళ్యాణ్ గారికి ఒకటి వచ్చింది, 24, బీజేపీకి 0 అని అలా కలిసినా కూడా 24 ఉన్నాయి వాళ్ళకి. అన్నీ కాకి లెక్కలు ఆయన చెప్తే కదా మాకు వచ్చి లెక్కలు. అంతేగాని కాకి లెక్కలు కాదు. వాస్తవంగా ప్రజల గుండెల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రిగా రాబోతా ఉన్నారు. మేమందరం కూడా రెండోసారి మళ్ళీ గెలవబోతున్నాం. మద్యం పాలసీపై గురించి ఆయన మాట్లాడారండి. అంటే మేము వస్తే నాణ్యమైన మద్యాన్ని ఇస్తాం, వాళ్ళకిలాగా ప్రాణాలు తీసే మద్యాన్ని కాదు, అలాగే ధరలు కూడా తగ్గిస్తామంటున్నారు. మీ పాలసీ అంటే ఈ ఎన్నికల్లో స్టాండ్ ఎలా ఉండబోతుంది? అంటే మేము వస్తే నాణ్యమైన వైద్యం ఇస్తానని జగన్ గారు అంటున్నారు, నాణ్యమైన మద్యం ఇస్తానని ఆయన అంటున్నాడు. నాణ్యమైన విద్య మేము ఇస్తాం అంటున్నాం, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గిస్తాం అంటున్నాం. ఆయనేమో నిత్యావసర వస్తువులు కాదు, ఆయన మద్యం ధరలు తగ్గిస్తానంటున్నాడు. అది గతంలో పోల్చుకుంటే కురసాల కన్నబాబు గారు చంద్రబాబు నాయుడుపై చేస్తున్న అంటే కొన్ని వ్యాఖ్యలు అయితే చాలా హాట్గా ఉండి, ఇప్పుడైతే ఆ స్థాయి, ఆ తీవ్రత మీ ప్రెస్ మీట్లో కానీ మీ వ్యాఖ్యల్లో కానీ లేవన్నది ఒక వాదన లేదు, ఏమీ లేదు. సందర్భాన్ని బట్టి మాట్లాడతాం, అవతల సబ్జెక్ట్ని బట్టి మాట్లాడతాం. అంటే ఇప్పుడు ఈ రాష్ట్రంలో వ్యవసాయానికి ఏం చేయట్లేదని అంటే మరి అది ఏది కోల్పోయినట్టు? అంతే తప్పించి నేను ఎప్పుడు ఒకేలా మాట్లాడతాను, ఇప్పుడు ఒకేలా మాట్లాడతాను. అప్పుడు మీరు చూసిన వైఖరి వేరు, ఇప్పుడు వేరు, అంతే. చివరిగా సార్ ఏం లేదు, పవన్ కళ్యాణ్ గారి మీద కూడా మీ విమర్శనాస్త్రాలు చాలా తక్కువైనాయి. అంటే దీన్ని అంటే కాపు సామాజిక వర్గంలో ఓట్లు చీల్చే ఆ వ్యూహమా? మీరు ఛానల్స్ వచ్చినప్పుడల్లా మేము విమర్శలు చేస్తే అది మీకు నచ్చుతుందా? నా గురించి మీరంటే ఛానల్స్ అన్నాను, అందుకే మీది ఒకటే కదా ఛానల్. ఒకటి చూడండి, సందర్భాన్ని బట్టి, సబ్జెక్ట్ని బట్టి తప్ప
నేను ఎప్పుడైనా సరే సంయమనంతో మాట్లాడతా. పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని అమ్మనాబూతులు తిట్టాడు కానీ పరిగెడిచ్చి తంతారని ఇలాంటి మాటలన్నీ మాట్లాడాడు కానీ ఆయన మేము ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారే అన్నాం. కాబట్టి ఎవరు సంయమనం కోల్పోతూ ఉన్నారో ఎప్పుడెప్పుడు కోల్పోయారు అనేది మీరు ఒకసారి రికార్డ్ తీస్తే వరుసగా కూడా వైసీపీ నుంచి వలసలైతే వెళ్తున్నాయి. ఈరోజు పి గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు కాంగ్రెస్లో చేరారు, వెళ్ళిపోయాడు. ఈ పరిస్థితి ఇంకా జరిగే అవకాశాలు ఉన్నాయని కొంతమంది చెప్తున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు? చాలా దారుణం సార్ ఇది. అంటే నేను ఇప్పుడు ఉదయం నుంచి మిథున్ రెడ్డి గారి మీటింగ్లో ఉన్నాను, చూసుకోలేదు. వైఎస్ షర్మిల గారి ఆధ్వర్యంలో ఇవాళ జాయిన్ అయ్యారు. అవునా? సరే. అంటే రాజకీయాల్లో పార్టీలు మారడం అనేది చాలా సహజమైన ప్రక్రియ. ఒక వైఎస్ఆర్ పార్టీలోంచే కాదు, తెలుగుదేశం పార్టీలోంచి, జనసేన పార్టీలోంచి, బీజేపీలోంచి, ఇప్పుడు బీజేపీలో పోటీ చేస్తున్న అందరూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులే కదా. మొన్నటి వరకు సీఎం రమేష్ ఎవరు, సుజనా చౌదరి ఎవరు, పురంధరేశ్వరి కాంగ్రెస్లోంచి వచ్చింది కదా ఆమె. మీరు ఎవరన్నా తీసుకోండి. ఆ మాటకు వస్తే మరి కాకినాడ నేను కూడా ఎక్కడున్నాను, ప్రజారాజ్యం పార్టీలో గెలిచాను సార్. చలమలశెట్టి సునీల్ గారు కూడా అదేనండి. ఇప్పుడు రాజకీయాల్లో ఎవరైనా సరే, చంద్రబాబు నాయుడు కూడా ఫస్ట్ పాపం కాంగ్రెస్ ఎమ్మెల్యే, తర్వాతే కదా ఎన్టీఆర్ వచ్చిన తర్వాత వచ్చాడు. కాబట్టి ఇవన్నీ చాలా కామన్. సార్ థ్యాంక్ యూ. ఈ నెల 19న జరగబోవు కాకినాడలో జరగబోవు సిద్ధం సభ చాలా గ్రాండ్ సక్సెస్గా జరుగుతుంది. అదేవిధంగా జగన్ అంటేనే జనం అనే పరిస్థితి ఉంటుందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు చెప్తున్నారు. ఇది పరిస్థితి. ఏబీపీ దేశం నుంచి సుధీర్.